వెల్కమ్ టు టీవీ9 తెలుగు. నేను లుంబిని బూచల. ప్రెజెంట్ మనం బాలాపూర్లోని చవన్ హాస్పిటల్స్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఎందుకు అంటే క్యాన్సర్ పేరు చెప్పగానే అమ్మో అని భయపడుతూ ఉంటాము. కాకపోతే రోజు రోజుకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎక్విప్మెంట్, అలాగే రోజు రోజుకి అడ్వాన్స్డ్ సర్జరీస్ కూడా చేస్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ చవన్ హాస్పిటల్లో ఫస్ట్ టైం హైపెక్ సర్జరీ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. మరి ప్రొసీజర్ ఏంటి, ఎలా కండక్ట్ చేస్తారు అండ్ ఎవరు ఎలిజిబుల్, థింగ్స్ అన్నీ కూడా డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కాసేపట్లో జాయిన్ అవబోతున్నారు ఈ హాస్పిటల్ ఎండి, అలాగే డాక్టర్ ఉదయ్ చవాన్ గారు అనమాట. సో ఆయన వచ్చేసి కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అలాగే లాప్రోస్కోపిక్ సర్జన్ అనమాట. సో ఎస్, ఆయనతో మాట్లాడి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. లెట్స్ గో. చవన్ హాస్పిటల్స్, ప్రొవైడింగ్ హెల్త్ కేర్ సిన్స్ 1978. చవన్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ ఉదయ్ చవాన్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. సదర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ లో ఆయన ఫేమస్, యంగ్ అండ్ డైనమిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్. సర్జికల్ ఆంకాలజీలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒకే ఒక్క సీటును ఫస్ట్ ర్యాంక్ సాధించి ఆయన సొంతం చేసుకున్నారు. కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో గ్రాడ్యుయేషన్, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ అఫిలియేటెడ్ కాలేజ్, ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ లో సర్జికల్ ఆంకాలజీలో సూపర్ స్పెషాలిటీ పూర్తి చేశారు. న్యూయార్క్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెమోరియల్ స్లోన్ కేటరింగ్ క్యాన్సర్ సెంటర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ ఆంకాలజీలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. గత 4 సంవత్సరాలుగా 1300కు పైగా క్యాన్సర్ సర్జరీస్ చేశారు. పేదవారికి చేసిన సేవకు గాను మార్చ్ 2019లో ప్రెస్టీజియస్ వైద్యశ్రీ అవార్డు ఆయన్ను వరించింది. అనేక క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. ప్రెజెంట్ మనం చవన్ హాస్పిటల్స్లో ఉన్నాం. చవన్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ చవాన్ గారు మనతో పాటు ఉన్నారు. కన్సల్టెంట్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అలాగే లాప్రోస్కోపిక్ సర్జన్ అనమాట. సో హైపెక్ సర్జరీ గురించి చెప్పడానికి సార్ రెడీగా ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్కారం మేడం. సో హైపెక్ సర్జరీ అని చెప్పి మాట్లాడుతున్నారు అండ్ ఆల్సో ఫర్ ద ఫస్ట్ టైం చవన్ హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా ఒక సర్జరీ చేశారు. సో హైపెక్ సర్జరీ, సో ఈ సర్జరీ గురించి చెప్తారా? హైపెక్ సర్జరీ అంటే ఇట్స్ HIPEC, ఫుల్ ఫామ్ ఇస్ హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. దీంట్లో ఏంటంటే బేసికలీ ఇది అబ్డామిన్ క్యాన్సర్స్ చేస్తూ ఉంటారు. అబ్డామిన్ ఈజ్ లైక్ ఒక బాక్స్, అబ్డామినల్ క్యావిటీ ఈజ్ ఎ బాక్స్ అనమాట. బెల్లీ అంటాం కదా మనము. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ క్యావిటీ ఫిల్డ్ విత్ మెనీ ఆర్గన్స్. రైట్ సైడ్ లివర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ స్ప్లీన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, యూట్రస్, ఓవరీస్ అండ్ యూరినరీ బ్లాడర్. సో liver and spleen are bit fixed, kidneys వెనకాల ఉంటాయి, they are fixed. Remaining intestine and large intestine and they are mobile అన్నమాట. Uterus is fixed below, దాని కూడా కొంచెం మొబిలిటీ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ లైన్డ్ బై ఏ కవరింగ్, దాన్ని పెరిటోనియం అంటారు. సో మోస్ట్ ఆఫ్ ద అబ్డామినల్ క్యాన్సర్స్ లైక్ దే అరైజ్ ఫ్రమ్ ఓవరీస్ ఆర్ లార్జ్ ఇంటెస్టైన్. అవి లోకలైజ్గా ఉన్నప్పుడు మనం దానికి సర్జరీ చేసి కంప్లీట్గా రిమూవ్ చేయొచ్చు. బట్ వెన్ ద క్యాన్సర్ హ్యావ్ స్ప్రెడ్ బియాండ్ దట్ ఒకవేళ క్యాన్సర్ పెరిటోనియల్ క్యావిటీలో, స్పేస్లో స్ప్రెడ్ అయినప్పుడు ఆ క్యాన్సర్ ఇట్స్ లైక్ స్టేజ్ 3, స్టేజ్ 4, అది క్యూరబుల్ కాదనమాట. ఓకే, సో అలాంటి క్యాన్సర్కి, క్యూర్ లేని క్యాన్సర్ కూడా ఇప్పుడు మనము విత్ రీసెంట్ అడ్వాన్సెస్ ఏం చేశారంటే డ్యూరింగ్ సర్జరీ మనము కీమోథెరపీని హీట్ చేసి అబ్డామినల్ క్యావిటీలో స్ప్రెడ్ చేసి ఫార్ 1 hour to 1.5 hour మనం ప్లేస్ చేస్తే రెసిడ్యుయల్ క్యాన్సర్ సెల్స్ కూడా దాంతో కంప్లీట్గా కిల్ అయిపోతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ మనం క్యూర్ ప్రొవైడ్ చేయొచ్చు ఈవెన్ స్టేజ్ 3 క్యాన్సర్స్కి. అండ్ దీంతో సర్వైవల్ బెనిఫిట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ లైక్ ఓవేరియన్ క్యాన్సర్ ఉండనివ్వండి, లార్జ్ ఇంటెస్టైన్ క్యాన్సర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ పెరిటోనియల్ లైనింగ్, దాన్ని మీసోథీలియోమాస్ అంటారు, అది క్యాన్సర్. ఇంకోటి రేర్ సూడోమిగ్జోమా పెరిటోనై అంటారు, అది కూడా ఒక క్యాన్సర్. సో ఈ క్యాన్సర్స్లో ఇంతకుముందు సర్జరీ పాసిబిలిటీ చాలా తక్కువ అన్నమాట. సో ఇప్పుడు సర్జరీ చేసి మనం కంప్లీట్గా ట్యూమర్ రిమూవ్ చేసి
ట్యూమర్ స్ప్రెడ్ ఇన్సైడ్ ద క్యావిటీ, ఆ చిన్న చిన్న ట్యూమర్ నాడ్యూల్స్ ఉంటాయన్నమాట, అది కూడా కంప్లీట్ ఆ లైనింగ్తో పాటు మేము తీసేస్తాము. దీన్ని సైటోరెడక్టివ్ సర్జరీ అంటాం. అంటే లెస్ దెన్ 1 centimeter ఆఫ్ ద రెసిడ్యుయల్ డిసీజ్ ఎక్కడ ఉండద్దు, అది మన టార్గెట్ ఉంటుంది. దెన్ ఓన్లీ వీ కెన్ గివ్ దిస్ హైపెక్ ట్రీట్మెంట్, అప్పుడే దాని వాల్యూ ఉంటుంది. మనం డిసీజ్ మొత్తం లోపల వదిలిపెట్టి కీమోథెరపీ ఇస్తే అది ప్రయోజనం లేదు. మనం కీమోథెరపీ ఇంట్రాపెరిటోనియల్ ఇవ్వాలంటే ఉంటాయి చాలా. సో కంప్లీట్గా మన కంటికి కనపడిన డిసీజ్ మొత్తం తీసిన తర్వాతనే ఈ ప్రొసీజర్ అని చేస్తేనే దీని బెనిఫిట్ ఉంది, లేకపోతే లేదు. సో ఇది రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్మెంట్ ఇన్ ఆంకో సర్జరీ, మామూలు సర్జరీ, ఆంకో సర్జరీలో దిస్ ఇస్ ద రీసెంట్ అడ్వాన్స్. అండ్ దీంతో సర్వైవల్ బెనిఫిట్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. బట్ ద థింగ్ ఈజ్ ఇట్స్ ఎ డబుల్ ఎడ్జెడ్ సోల్డ్ అనమాట. మంచితనం ఉంది, దాంట్లో కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. మామూలు సర్జరీలో మామూలుగా రికవర్ అయిపోతారు, కానీ మనం ఇక్కడ సర్జరీ అంటే ఇది మనం జనరల్గా కీమోథెరపీస్ ఎలా ఇస్తాం మనం క్యాన్సర్ పేషెంట్స్కి? ఆఫ్టర్ సర్జరీ మళ్ళీ కీమోథెరపీ ఇస్తాం. సో త్రూ వీన్స్ ఇస్తాం మనం కీమోథెరపీ. ఓకే, ఇక్కడ మనం డైరెక్ట్లీ అబ్డామినల్ క్యావిటీలో ఇస్తున్నాం అనమాట. ఓకే, సో పేషెంట్కి కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సర్జరీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో డబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఆ పీరియడ్లో డ్యూరింగ్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ మేనేజింగ్ ఇస్ మోస్ట్ క్రిటికల్ పార్ట్. ఆ పార్ట్ పేషెంట్ రికవర్ అయితే డబుల్ బెనిఫిట్ వస్తుంది పేషెంట్కి. సో అది అడ్వాంటేజ్ అనమాట. సో జనరలీ క్యాన్సర్ అయితే ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఒక రీజన్లో డెవలప్ అయ్యి అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా, ఆర్గాన్ కానీ లేదంటే వేరియస్ పార్ట్స్కి. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు తీసేసిన తర్వాత ఈ హైపెక్ సర్జరీ పర్ఫామ్ చేసిన తర్వాత ఆ ఆర్గాన్ అలానే ఉంటుందా, లేదంటే దాని కంప్లీట్గా ఆర్గాన్ అలాంగ్ విత్ అంటే ఈ సర్జరీ అనేది ఫస్ట్ థింగ్ దీంట్లో 2 parts ఉంటాయి అన్నమాట. కంప్లీట్ సైటోరెడక్షన్ అంటే డిసీజ్ ఎక్కడెక్కడ ఉంది మొత్తం తీసేస్తాం అబ్డామినల్ క్యావిటీ. జనరల్గా హైపెక్ సర్జరీస్ అంటే ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. ఓకే, అలానే చెస్ట్లో కూడా ప్లూరల్ లైనింగ్ ఉంటుంది, అక్కడ కూడా హైటాక్ అంటారు దాన్ని, హైపర్థర్మిక్ ఇంట్రాథొరాసిక్ కీమోథెరపీ. ఓకే, సో ఈ 2 పెద్ద క్యావిటీస్ మన బాడీలో. సో డిసీజ్ ఓన్లీ స్టేజ్ 3 ఉన్నప్పుడే, అంటే ఆ క్యావిటీలో లోకలైజ్ ఉన్నప్పుడే ఈ హైపెక్ ఆర్ హైటాక్ అని మనం కీమోథెరపీ ప్రొసీజర్ ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు యూట్రైన్ క్యాన్సర్ ఉంది, లేక ఒవేరియన్ క్యాన్సర్ ఉంది, అది లంగ్ కూడా స్ప్రెడ్ అయింది, అలాంటప్పుడు మనం ఈ హైపెక్ సర్జరీస్ చేయము, ఎందుకంటే దట్ బికమ్ స్టేజ్ 4. మనం లంగ్లో డిసీజ్ అయితే ఏం తీయలేము మనం. ఓకే, బోన్స్లో డిసీజ్ ఉంది, అప్పుడు కూడా మనం దానికి బోన్స్ డిసీజ్ క్యూర్ చేయలేము. ఓన్లీ డిసీజ్ ఓన్లీ ఆ క్యావిటీ వరకు సంబంధించిన ఉన్నంత వరకు ఉన్నప్పుడే ఇలాంటి కేసెస్లో ఫస్ట్ మేము కీమోథెరపీ ప్రీ ఆప్ కీమోథెరపీ ఇస్తామన్నమాట. ఒక 2 cycles 3 cycles టు డౌన్ స్టేజ్ ద డిసీజ్. సో డిసీజ్ కొంచెం సైజ్ తగ్గిన తర్వాత అప్పుడు సర్జరీకి టేకప్ చేస్తాం. మళ్ళీ రీఅసెస్ చేస్తాము ఆఫ్టర్ గివింగ్ కీమోథెరపీ సైజ్ ఎంత తగ్గింది, ఇంకా డిసీజ్ ఓన్లీ అబ్డామినల్ క్యావిటీకే సీమితంగా ఉందా లేదా చూడడానికి. ఒకవేళ డిసీజ్ బోన్లో కానీ లంగ్స్లో కానీ లివర్ సర్ఫేస్లో ఉంటే కూడా తీయచ్చు. అదే ఒకవేళ లివర్ లోపల స్ప్రెడ్ అయితే మరి దట్ ఈస్ నాట్ అమినబుల్ ఫర్ హైపెక్ అనమాట. ఓన్లీ సర్ఫేస్ డిసీజ్ ఇన్ ద పెరిటోనియల్ క్యావిటీ, అబ్డామినల్ బెలీ క్యావిటీ అంటారు కదా, ఆ క్యావిటీకి ఓన్లీ సర్ఫేస్ వరకు ఉన్న డిసీజే మొత్తం కంప్లీట్గా ఆ కవరింగ్ని మనం ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా దాన్ని అలా ఉంటుంది అనమాట. పెరిటోనియం కంప్లీట్గా తీస్తాం, దాన్ని పెరిటోనెక్టమీస్ అంటారు అనమాట. ఓకే, కంప్లీట్గా లేటరల్ అబ్డామినల్ వాల్ ఇంకా డయాఫ్రామటిక్ సర్ఫేస్ ఉంటుంది అనమాట. డయాఫ్రామ్ అంటే దట్ సపరేట్స్ ద చెస్ట్ ఫ్రమ్ ద అబ్డామినల్ క్యావిటీ. ఆ డయాఫ్రామ్ కవరింగ్ ఉన్న పెరిటోనియం కూడా కంప్లీట్గా మనం అంటే ఎక్కడ డిసీజ్ మన కంటికి కనపడని డిసీజ్ వరకు తీసిన తర్వాతనే అప్పుడు మనం హైపెక్ సర్జరీ చేస్తాం. ఓకే, సో మోస్ట్ అడ్వాన్స్డ్ అంటున్నారు, వెరీ రీసెంట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేస్తారు కదా హైపెక్ సర్జరీలో. సో ది బ్యాక్గ్రౌండ్ అండ్ దెన్ హిస్టరీ ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఫస్ట్ ఇది యానిమల్ స్టడీస్లో చేస్తారు 1980sలో. యూనివర్సిటీ ఆఫ్ లూయిస్విల్లీలో టిఫ్స్ అనే ఒక సర్జరీ, అంటే థర్మల్ ట్రాన్స్ఫ్యూషన్ ఇన్ఫిల్ట్రేషన్ సిస్టమ్.
దీంట్లో ఫస్ట్ స్టడీ చేశారు కీమోథెరపీ ఒక హీటెడ్ సెల్లో మనం ఉంచితే పెనిట్రేషన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది, స్పెషలీ ట్యూమర్ సెల్స్లో అనమాట. సో మనము ఇప్పుడు మన బాడీని హీట్ చేసి కీమోథెరపీ ప్లేస్ చేస్తే పెనిట్రేషన్ మంచిగా ఉంటుంది, బట్ మనం బాడీని ఎక్కువ హీట్ చేయలేము. సో వాట్ టెక్నాలజీ వాజ్ అడాప్టెడ్ వాజ్ కీమోథెరపీనే హీట్ చేసి క్యావిటీలో స్ప్రెడ్ చేస్తే ఏమవుతుందంటే పెనిట్రేషన్ ఆఫ్ ద కీమోథెరపీ ఇంటూ ద ట్యూమర్ సెల్స్ ఎక్కువ ఉంటుంది. సో మోర్ లోకల్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ స్పెసిఫిక్గా ఆ క్యాన్సర్ సెల్స్ అనేది డిస్ట్రాయ్ అవుతాయి. సో 1980s ఫస్ట్ యానిమల్ స్టడీస్లో చేసిన తర్వాత ఫస్ట్ హ్యూమన్ స్టడీ చేశారు, బట్ స్టిల్ దట్ వాజ్ అండర్ గోయింగ్ రీసెర్చ్ వర్క్ అనమాట. దెన్ గ్రాడ్యువల్గా యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో షుగర్ బేకర్ అని ఇంకో సీనియర్ గైనకో ఆంకాలజిస్ట్ ఆయన, హీ హ్యాస్ డన్ కంప్లీట్ సైటోరెడక్టివ్ సర్జరీ అండ్ దెన్ హైపెక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సర్వైవల్ బెనిఫిట్ కూడా ఇంప్రూవ్ అయింది పేషెంట్లో. అంటే ఒక 6 months సర్వైవ్ అయ్యే పేషెంట్ 4 years వరకు సర్వైవ్ అవ్వడం అనేది గమనించి దీని రోల్ చాలా మంచిగా ఉందని, ఇంకా వేరే క్యాన్సర్స్లో కూడా లైక్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ క్యాన్సర్, అపెండిక్స్ క్యాన్సర్ అండ్ ఈవెన్ సూడోమిగ్జోమా పెరిటోనిన్ ఒక వన్ ఆఫ్ ద రేర్ వెరైటీ, అది చాలా రికరెంట్ డిసీజ్ అనమాట. ఒక్కసారి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి 6 monthsలోనే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది, మళ్ళీ సర్జరీ చేస్తాం, మళ్ళీ 6 monthsలో రిటర్న్ అవుతుంది. ఒక పేషెంట్ మేము చూసాం ఆల్మోస్ట్ 5 times సర్జరీ చేసినాం పేషెంట్కి, రికరెంట్ డిసీజ్. సో హైపెక్తో ఏమవుతుందంటే ఒక్కసారి మనం ఈ కంప్లీట్ సైటోరిడక్షన్ చేసిన తర్వాత కీమోథెరపీ ఇస్తే రికరెన్స్ రావడానికి మినిమం 6 to 7 years టైం పట్టింది మళ్ళీ. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. దాని తర్వాత ఇంకా దీంట్లో 2 టెక్నిక్స్ ఉన్నాయి, క్లోజ్ టెక్నిక్, ఓపెన్ టెక్నిక్. ఓపెన్ టెక్నిక్ కొలేసియం టెక్నిక్ అంటారు దీన్ని. దీంతో ఏంటంటే కంప్లీట్గా మనం అబ్డామినల్ క్యావిటీ ఓపెన్ చేసి సర్జన్ పుట్స్ ద హ్యాండ్ ఇన్సైడ్ అండ్ కంప్లీట్ కీమోథెరపీని స్ప్రెడ్ చేస్తారు, కంప్లీట్ క్యావిటీలో స్ప్రెడ్ అవ్వడానికి. దీన్ని ఓపెన్ టెక్నిక్ అంటారు. ఇంకోటి క్లోజ్ టెక్నిక్, కంప్లీట్ అబ్డామినల్ క్యావిటీ క్లోజ్ చేసి ఒక మెషిన్ ఉంటుంది, హైపెక్ మెషిన్. దాని పని ఏంటంటే కీమోథెరపీ ఇన్ ఫ్లూయిడ్ హీట్ చేస్తారు అప్ టు 41 to 43 degrees సెంటిగ్రేడ్. హీట్ చేసిన తర్వాత దాని 2 pipes ఉంటాయి అనమాట, ఒకటి ఇన్ఫ్లో పైప్, ఇంకోటి అవుట్ గోయింగ్ పైప్. సో ఇన్ఫ్లో పైప్ నుండి హీటెడ్ కీమోథెరపీ అబ్డామినల్ క్యావిటీలో వస్తుంది అండ్ దెన్ అవుట్ గోయింగ్ పైప్ నుండి ఇట్ గోస్ అవుట్ సైడ్ అనమాట. సో ఈ ప్రొసీజర్ 1.5 hours ఉంటుంది. డ్యూరింగ్ దిస్ ప్రొసీజర్ కంప్లీట్గా హీటెడ్ కీమోథెరపీ అబ్డామినల్ క్యావిటీలో స్ప్రెడ్ అవుతుంది. దిస్ ఈజ్ ఓన్లీ డన్ ఆఫ్టర్ కంప్లీట్ ట్యూమర్ సెల్స్ ఆర్ ట్యూమర్ టిష్యూ మొత్తం తీసిన తర్వాతనే చేస్తాం. సో ఈ ఓపెన్ టెక్నిక్, క్లోజ్ టెక్నిక్ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా లాప్రోస్కోపిక్ హైపెక్ చేస్తున్నారు, దాన్ని లీ హైపెక్ అంటారు. 2016లో లీటాట్ అని ఒక మళ్ళీ ఇంకో ఆంకాలజిస్ట్, హీ హ్యాస్ స్టార్టెడ్ దట్. బట్ స్టిల్ ఇంకా చాలా దీంట్లో చేంజెస్ వస్తున్నాయి. పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ లెస్ ఇన్వేజివ్ టెక్నిక్స్. అదర్వైజ్ హైపెక్ సర్జరీలో జనరల్గా మనం ఆఫ్టర్ సైటోరెడక్టివ్ సర్జరీ చేస్తాం, దాంట్లో కంప్లీట్గా స్టర్నమ్ నుండి కింద వరకు కంప్లీట్గా అబ్డామిన్ ఓపెన్ చేసి కంప్లీట్ ట్యూమర్ మొత్తం తీసిన తర్వాతనే వీ పుట్ హీటెడ్ కీమోథెరపీ ఇన్ ద అబ్డామిన్ అనమాట. అంటే ఆల్రెడీ డెవలప్ అయిన దాన్ని తీసేయడానికి ఇది యూస్ఫుల్ ఉంది సార్. దీంట్లో కూడా మెయిన్ జాబ్ సర్జన్దే ఉంటుంది మెషిన్ కంటే కూడా. సర్జన్ రిమూవ్స్ కంప్లీట్లీ డిసీజ్ అనమాట, ట్యూమర్ మొత్తం క్యాన్సర్ సెల్స్ మొత్తం తీసేది సర్జనే. దాని తర్వాత మైక్రోస్కోపిక్ డిసీజ్ ఉంటుంది కదా, అది ఫ్యూచర్లో రికరెన్స్ ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల. సో దానికి కిల్ చేయడానికి హీటెడ్ కీమోథెరపీ అనేది లోపల ఇంజెక్ట్ చేస్తాం, అది 1.5 hours ప్లేస్ చేస్తాం. సో జనరలీ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్ 5 yearsలో, అంటే మళ్ళీ రికరెన్స్ రేట్ ఎక్కువగా ఉంటుంది అంటారు కదా 5 years కానీ 7 years లోపల. 5 years సర్వైవల్ రేట్ బెనిఫిట్ చాలా ఉంది అనమాట పేషెంట్కి. హైపెక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఓవేరియన్ క్యాన్సర్స్లో కానీ, కోలోరెక్టల్ క్యాన్సర్స్లో కానీ, సూడోమిగ్జోమా పెరిటోనియా కానీ దాంట్లో 5 years సర్వైవల్ రేట్ అండ్ ఓవరాల్ సర్వైవల్ రేట్ అండ్ ప్రోగ్రెషన్ ఫ్రీ సర్వైవల్ రేట్. మనకు NCCN గైడ్లైన్స్ ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్కి ఇట్స్ లైక్ బైబిల్ అనమాట, బైబిల్ ఆర్ ఖురాన్ ఆర్ భగవద్గీత. సో మేము దాంట్లో ఉన్న గైడ్లైన్స్ దట్ ఈజ్ మోర్ ఎవిడెన్స్ బేస్డ్ గైడ్లైన్స్ అనమాట, వీ ఫాలో దట్. సో ఈ రీసెర్చ్ వర్క్ అన్ని క్లినికల్ ట్రయల్స్ అండ్ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్లో మొత్తం అయిన తర్వాత ఇట్ హ్యాస్ బికమ్ నౌ స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఫర్ stage 3 cancers.
ఓకే, అయితే ఎవరు ఎలిజిబుల్ సార్ దీనికి? ఫస్ట్ మనం ఫిట్నెస్ ఫర్ ద సర్జరీ చూస్తాం, బికాస్ ఇక్కడ 2 things ఆర్ దేర్, సర్జికల్ ట్రామా ఉంది అండ్ కీమోథెరపీ వల్ల కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మేము పేషెంట్ ఫిట్నెస్ చూస్తాము, వెదర్ ద పేషెంట్ ఈస్ ఫిట్ ఆర్ నాట్. అన్ని కోమార్బిడిటీస్ ఎక్కువ ఏం లేవు కదా, కంట్రోల్లో ఉన్నాయి, బీపీ షుగర్ అన్ని కంట్రోల్లో ఉన్నాయా, జనరల్ హెల్త్ పేషెంట్ బాగానే ఉందా, ఓకే, అండ్ కార్డియాక్ కండిషన్ అంతా ఓకే ఉందా, అవి అన్నీ చూసిన తర్వాత పేషెంట్ క్యాన్సర్ పరంగా కూడా డిసీజ్ మంచి రెస్పాన్స్ వచ్చిందా, ఇట్ ఈస్ ఎ స్టేజ్ 3 క్యాన్సర్ వేర్ ద డిసీజ్ ఓన్లీ పెరిటోనల్ క్యావిటీ. ఇప్పుడు మనం హైపెక్ చేస్తే పెరిటోనల్ క్యావిటీకే సీమితంగా ఉందా, హైటాక్ అంటే థెరాసిక్ మీసోథెలియోమాస్ చేస్తే ఓన్లీ డిసీజ్ లోకలైజ్ టు దట్ క్యావిటీ ఉందా లేదా, అది చూసుకున్నాం అనమాట. అవి అన్నీ చూసిన తర్వాత అనెస్థెటిస్ట్ సేస్ ఎస్ అంటేనే. అండ్ అపార్ట్ ఫ్రమ్ డాక్టర్ సర్జన్, ఇక్కడ రోల్ ఆఫ్ అనెస్థీషియా టీమ్ ఈజ్ మోస్ట్ క్రూషియల్. ఎందుకంటే డ్యూరింగ్ సర్జరీ మనం కీమోథెరపీ ఇచ్చేటప్పుడు ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ చాలా అవుతాయి. దాంట్లో పేషెంట్ చాలా కాంప్లికేషన్స్లో డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది అనెస్థీషియా టీమ్ చూసుకుంటుంది డ్యూరింగ్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ. యూరిన్ అవుట్పుట్ అన్నీ చూసుకోవాలి, సోడియం పొటాషియం క్లోరైడ్ లెవెల్స్ అన్నీ చూసుకోవాలి, షుగర్ లెవెల్స్ చూసుకోవాలి పేషెంట్ది. అండ్ ఆఫ్టర్ సర్జరీ డీహైడ్రేషన్ అండ్ పేషెంట్ అంటే కొన్నిసార్లు ఛాన్సెస్ ఆఫ్ రీనల్ ఫెయిల్యూర్ ఉంటాయి వీళ్ళలో. ఇవన్నీ కాంప్లికేషన్స్ పోస్ట్ ఆప్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఇట్స్ ఏ టీమ్ ఎఫర్ట్ వేర్ సర్జన్ అనెస్థెటిస్ట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. సో మీరు చెప్పినట్టుగా పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండొచ్చు కదా, అంటే డబుల్ ద ఇంపాక్ట్ అంటున్నారు కాబట్టి. అండ్ ఆల్సో రికవర్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు దీనిండి? జనరల్గా దట్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ సర్జరీ అనమాట. ఇప్పుడు మేజర్ ఇంటెస్టైన్ రిసెక్షన్స్ కూడా జరిగినాయి అంటే అనాస్టమోసిస్ ఉంటుంది, ఇంటెస్టైన్ టు ఇంటెస్టైన్ అనాస్టమోసిస్. అలాంటి కేసెస్లో కొంచెం 10 to 12 days టైం పట్టచ్చు. అంత ఓన్లీ పెరిటోనెక్టమీస్ ట్యూమర్ డీబల్కింగ్ చేసిన తర్వాత ఇంకా రిసెక్షన్స్ ఏం లేదు అంటే 8 days to 10 days డిశ్చార్జ్ చేసేస్తాం పేషెంట్కి. ఓకే, అంటే పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ అంటే ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక బ్లీడింగ్, ఇన్ఫెక్షన్స్, అబ్డామినల్ క్యావిటీలో యాప్సిస్ ఫామ్ అవ్వడం, రీనల్ ఫెయిల్యూర్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ. ఇమ్యూనిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది బికాస్ కీమోథెరపీ ఇచ్చినాం కదా. సో కౌంట్స్, WBC కౌంట్స్ తగ్గిపోతాయి, ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. దే ఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్స్ వల్ల మళ్ళీ బీపీ డౌన్ అయితే దాన్ని సెప్సిస్ అంటారు. సెప్టిసిమిక్ షాక్లో ల్యాండ్ అయిపోవచ్చు పేషెంట్. సమ్ టైమ్స్ మరీ బీపీ లో ఉండి పేషెంట్ అన్కాన్షియస్లో వెళ్తే మళ్ళీ వెంటిలేటర్ అవసరం ఉండొచ్చు. ఇంట్యుబేషన్ అండ్ వెంటిలేటర్ నీడ్, ప్రొలాంగ్ ICU స్టే may be needed in some patients. So these are some of the complications that are expected and we have to be prepared for everything. Okay. So the price ఎలా ఉంటుంది, కాస్ట్ ఎంత? కాస్ట్ బికాజ్ ఇది కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ బేస్డ్ ప్రొసీజర్. కార్పొరేట్స్లో చేసుకుంటే ఒక మినిమం 10 to 12 lakhs వరకు అవుతుంది. అండ్ ట్రస్ట్ ఇన్స్టిట్యూట్స్లో చేస్తే ఒక 5 to 6 lakhs వరకు అవుతుంది. ఇఫ్ దెర్ ఇస్ నో మేజర్ కాంప్లికేషన్, ఒకవేళ కాంప్లికేషన్ అయితే ఇట్ మే గో అప్ మోర్. సో హైపెక్ సర్జరీ ఓన్లీ రిలేటెడ్ టు అబ్డామినల్ మీరు అన్నట్టుగా, దానికి హైపెక్ ఇస్ అబ్డామినల్, అది థొరాసిక్లో చేస్తే హైటాక్ అంటారు. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది ఇంకా అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, సో నెక్స్ట్ ఎలా ఉండొచ్చు అంటారు? క్యాన్సర్ ఫీల్డ్లో ప్రతిరోజు ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది. ఆ టెక్నాలజీ ఇంకా ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ వీ యూస్ టు డూ ఓపెన్ సర్జరీస్, నౌ laparoscopic surgery, now ఇప్పుడు robotic surgery. So every day surgical techniques are evolving on its own. So దీంట్లో ఏంటంటే we are trying to reduce the trauma of the surgery to the patient అన్నమాట. సో ఇంట్రాప్ బ్లీడింగ్ తగ్గించడానికి, పోస్ట్ ఆప్ పెయిన్ తగ్గించడానికి ఎవ్రీ డే టెక్నాలజీ ఈజ్ ఎవాల్వింగ్ ఇన్ సర్జికల్ ఫీల్డ్. సో ఈవెన్ ఇన్ ఆంకాలజీ ఫస్ట్ మేము మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంత యాక్సెప్ట్ చేయలేదు. దెన్ గ్రాడ్యువల్గా స్టడీస్ ఇంకా పెరుగుతూ పోయినాయి. సర్జరీ ఇన్ ఆంకాలజీ వాజ్ లైక్ ఓపెన్ సర్జరీ గోల్డ్ స్టాండర్డ్ ఇంతకుముందు. ఇప్పుడు రీసెంట్ స్టడీస్తో ఈవెన్ ఆంకాలజికల్ అవుట్కమ్స్ విత్ లాప్రోస్కోపీ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. సేమ్ థింగ్ రోబోటిక్స్లో కూడా ఇంకా స్టడీస్ నడుస్తున్నాయి. స్టిల్ మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్కి ఓపెన్ సర్జరీస్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్. సో మనం క్యాన్సర్లో సర్జరీస్ చేసేటప్పుడు గోల్ ఆఫ్ ద సర్జన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వెదర్ మనం ఈ సర్జరీ పేషెంట్కి
సిమ్టమ్స్ రిలీవ్ చేయడానికి చేస్తున్నామా లేకపోతే క్యాన్సర్ క్యూర్ చేయడానికి చేస్తున్నామా? జనరల్గా ఈ 2 గోల్స్ ఉంటాయి. సో మనం సిమ్టమ్స్ రిలీవ్ చేయడానికి చేసినప్పుడు పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ ఎంత వీలైతే తక్కువ అవ్వడానికి చూస్తాం మేము. క్యూర్ చేయడానికి సర్జరీ చేసేటప్పుడు ఎక్స్టెన్సివ్ రిసెక్షన్స్ చేస్తాము, కొంచెం పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో దీస్ ఆర్ ద 2 థింగ్స్. సో అండ్ సర్జరీ పరంగా పోస్ట్ ఆప్ పెయిన్, బ్లీడింగ్, ఇన్ఫెక్షన్స్ అవే ఉంటాయి. బట్ ఆంకలాజికల్ పరంగా అంటే ఫ్యూచర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి ఇంట్రాప్ మనం ఎంత మేజర్ రిసెక్షన్ చేస్తే అంత రికరెన్స్ ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఈ 2 థింగ్స్ సర్జికల్ ఆంకాలజిస్ట్ కీప్ ఇన్ మైండ్. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్. థర్డ్ థింగ్ ఈస్ అనదర్ ఇన్ ఆంకాలజీ ఫీల్డ్ ఈస్ ప్రివెంటివ్ క్యాన్సర్ సర్జరీస్. మనం ఇండియాలో ఇంకా మన ప్రజలు అంతా మెచ్యూర్ కాలే. ఇట్ ఈస్ సర్జరీ టు ప్రివెంట్ రిస్క్ ఆఫ్ ఫ్యూచర్ క్యాన్సర్ ఇన్ అ బాడీ. మనం ఇంకా ఆ స్టేజ్ వరకు వెళ్ళలేదు. బట్ స్టిల్ ఓన్లీ ఆఫ్టర్ క్యాన్సర్ ఈజ్ డయాగ్నోస్డ్ దానికి సర్జరీ చేయడానికి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వీఆర్ ఫైటింగ్ ఇన్ దట్ ఫేజ్. ఇంకా సో క్యాన్సర్ అంటే చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి కదా. ఎనీథింగ్ అంటే జెనెటికల్ అవ్వచ్చు, లేదంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఉంటుందా? కొన్ని విషయాలలో కొంతమంది డాక్టర్స్ రీజన్ ఇది అని చెప్పి స్పెసిఫిక్గా మెన్షన్ కూడా చేయరు. దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? 30 to 40% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ లైక్ డ్యూ టు మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అవి కొన్ని మన చేతిలో ఉన్నాయి. దట్ ఈస్ డ్యూ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ దట్ వీ కెన్ మోడిఫై. బికాస్ లైక్ మనం తినే ఫుడ్, మన హ్యాబిట్స్ లైక్ టొబాకో హ్యాబిట్స్, ఆల్కహాల్ హ్యాబిట్స్ అండ్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద క్యాన్సర్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిట్ కొన్ని నాట్ ఇన్ అవర్ హ్యాండ్ బట్ స్టిల్ దట్ కెన్ బీ కంట్రోల్ ఈస్ లైక్ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ద ఫుడ్ వీట్, అది కొన్ని లెవెల్ ఆఫ్ పెస్టిసైడ్స్. సో ఇక్కడ రోల్ ఆఫ్ FDA అంటే మన ఫుడ్ దట్ ఈస్ గవర్నమెంట్ బేస్డ్ యాక్ట్స్ ఉంటాయి కదా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో ఆ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అదర్ థింగ్ ఈజ్ జెనెటిక్స్ విత్ ఇన్ అవర్ బాడీ. కొందరికి హెరిడిటరీ కొన్ని జెనెటిక్ మ్యుటేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. లైక్ బ్రదర్స్, సిస్టర్స్లో ఏదైనా క్యాన్సర్ ఉంటే వాళ్ళ కుటుంబంలో క్యాన్సర్స్ కొన్ని వచ్చే రకాలు ఉంటాయి. దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. దానికి మనం ఏం చేస్తాం. బట్ అక్కడ కూడా ఒక రోల్ ఒకటి ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటాయి అన్నమాట. స్క్రీనింగ్ టెస్ట్, దోస్ హూ ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ బేస్డ్ ఆన్ దేర్ హ్యాబిట్స్, బేస్డ్ ఆన్ దేర్ ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళలో కొన్ని మనం టెస్ట్లు ఏం సిమ్టమ్స్ లేకపోయినా కూడా ఆ ఏజ్కి కొన్ని మనం టెస్ట్లు చేయించుకుంటే డెఫినెట్లీ వీ కెన్ డయాగ్నోస్ క్యాన్సర్ ఇన్ ఎర్లీ స్టేజ్ అండ్ వీ కెన్ ట్రీట్ విత్ గుడ్ రిజల్ట్స్. సో మీరు అన్నట్టుగా జెనెటికల్గా ఎక్కువ ఇంపాక్ట్ ఉండొచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రీవియస్ జనరేషన్ ఫ్యామిలీ హిస్టరీలో చూసుకుంటే అమ్మమ్మకో నాన్నమ్మకో యూటిరస్ క్యాన్సర్ ఉందనుకుందాం. నెక్స్ట్ జనరేషన్లోనో లేదంటే నెక్స్ట్ జనరేషన్లోనో నెక్స్ట్, సో వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ థ్రోట్ కానీ టంగ్ కానీ అట్లా. డెఫినెట్గా మీ ఆలోచన చాలా కరెక్ట్ ఉంది. ఇట్స్ నాట్ వన్ క్యాన్సర్. అంటే కొన్ని సిండ్రోమ్స్ ఉన్నాయి. లైక్ లించ్ సిండ్రోమ్ ఉంది, ఓకే, దాంట్లో కోలన్ క్యాన్సర్, ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్, ఇంకా వేరే క్యాన్సర్స్ లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, అవన్నీ కలిసి వస్తాయి అన్నమాట. ఇంకా కొన్ని హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ సిండ్రోమ్స్ ఉన్నాయి. దాంట్లో బ్రెస్ట్ క్యాన్సర్, మళ్ళీ కొన్ని వేరే నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ఆ ఫ్యామిలీలో రన్ అవుతాయి. సో ఆ జెనెటిక్ టెస్టింగ్ మనం చేయించుకుంటే మనకు ఆర్వి ఇన్ దట్ సిండ్రోమ్ అనేది మనకు తెలుస్తుంది. సో ఆ సిండ్రోమ్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఏమేమి ఉన్నాయి, మనం దాని పరంగా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే ఆ ఏజ్కి క్యాన్సర్ ఏమైనా ఉంటే మనకు ఎర్లీ స్టేజ్లో తెలుస్తుంది. సో హైపెక్ సర్జరీ అంటే మదర్ ఆఫ్ ఆల్ సర్జరీస్ అంటారు. సో హౌ డు యూ ఎస్ బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టెక్నాలజీ బేస్డ్ సర్జికల్ ట్రీట్మెంట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. అండ్ ఇక్కడ వీఆర్ ట్రీటింగ్ ద ట్యూమర్ సెల్స్ అట్ సెల్యులార్ లెవెల్. ఓకే, కణం కూడా చూసి మనం కిల్ చేస్తాం అన్నమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ సర్జరీస్. ఓకే, సో ఫైనలీ ఆడియన్స్కి ఇంకొంచెం అంటే డాక్టర్ చెప్తే ఇంకొంచెం వింటారు జనాలు. ఫుడ్ హ్యాబిట్స్ కానీ, బయట బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, మీరు అన్నట్టుగా వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, అన్ని రకాలుగా ఏదో ఒక డిసీజ్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ప్రజెంట్ టైమ్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జనాలు? జస్ట్ కీప్ యువర్ లైఫ్ స్టైల్ హెల్తీ
మంచిగా ఫిజికల్ హెల్త్ మంచిగా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉండాలి, డైలీ వాక్ చేయాలి హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్, అండ్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మెయింటైన్ యువర్ వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ లెస్ దెన్ అరౌండ్ 25 అరౌండ్, అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి, అండ్ రెయిన్బో డైట్ ఫాలో అవ్వండి. ద డైట్ విచ్ కంటైన్స్ ఆల్ ఆరెంజ్, గ్రీన్, ఎల్లో, అంటే fruits, vegetables, carrots, leaves, green leaves, everything. Okay, that contains lot of antioxidants and micro minerals anni untayi dantlo. Okay, so diet is most important thing for you. You follow the diet, avoid fat items, and avoid preserved food. Okay, canned food avoid cheyandi, and drinks that contains carbonated gases, all that they avoid చేయండి. అండ్ ఆల్సో ఆల్రెడీ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత, సర్జరీ తర్వాత అయినా కానీ, లేదంటే మీరు అన్నట్టు కీమోథెరపీ తర్వాత కూడా డైట్ అంటూ, అంటే షుగర్స్ తినొద్దు అంటారు. అసలు షుగర్స్ టచ్ చేయొద్దా, లేదంటే రైస్ కూడా తినొద్దు అంటున్నారు ఈ మధ్య, మీట్ అసలు టచ్ చేయొద్దు అంటారు. సో దీనికి సొల్యూషన్ అంటే షుగర్, ఇప్పుడు అది కూడా ఒక పెద్ద అపోహ ఉంది, షుగర్ తింటే క్యాన్సర్ వస్తుందని చెప్తారు. It is not like that. Cancer is not directly related to the sugar what we eat. It's only the cellular theories are coming that glucose metabolism lo ila alter aithe ila avutadi, dan valla fasting cheste cancer manaku vache chance takku untayani. But actually adi intermittent fasting is a different concept. అక్కడ షుగర్ అంటే అట్ గ్లూకోజ్ లెవెల్ గురించి మాట్లాడుతున్నాం. ఇట్స్ నాట్ డైట్ వాట్ వీ ఈట్, స్వీట్ ఐటమ్స్ ఎక్కువ తింటే క్యాన్సర్ వస్తుందని కాదు. తింటే ప్రాబ్లం లేదు అన్లెస్ యూ హ్యావ్ డయాబెటీస్ ఉంటే తక్కువ చేసేయండి. అది వెయిట్ పెరగకుండా చూసుకోండి. ఒబేసిటీ, బికాస్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ ఈజ్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ సర్టన్ క్యాన్సర్స్ లైక్ యూట్రైన్ క్యాన్సర్స్ ఉన్నాయి, రీనల్ సెల్ క్యాన్సర్స్ ఉన్నాయి, కొలోనిక్ క్యాన్సర్స్ ఉన్నాయి. అండ్ మీట్ గురించి ఒక మీరు మంచి పాయింట్ చెప్పారు. మీట్లో 2 types ఆఫ్ మీట్స్ ఉంటాయి. ఒకటి రెడ్ మీట్, ఇంకోటి వైట్ మీట్. రెడ్ మీట్ అనేది ఫ్రమ్ లైక్ షీప్ది అండ్ బఫెలోది, కౌది, దట్ కంటైన్స్ లాట్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ ఆల్ దట్. సో స్టడీస్ హ్యావ్ షోన్ దట్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్. సో మనం ఎంత వీలైతే అవాయిడ్ చేయాలి. ద వైట్ మీట్ లైక్ ఫిష్ మీట్ అండ్ సమ్ చికెన్ మీట్ దట్ ఆర్ నాట్ దట్ మచ్ కార్సినోజెనిక్ అన్నమాట. ఈవెన్ ఫిష్ మీట్ దాంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో దాంట్లో దట్ హ్యాస్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ అండ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ని కూడా చాలా తగ్గిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా ప్రశాంతంగా, కూల్గా అనిపిస్తుంది. సో ఎలా ఉన్నారు సర్జరీ తర్వాత? మీకు అంతా మంచిగా ఉందా? ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉన్నది, బాగుంది. సో బిఫోర్ వచ్చిన ప్రాబ్లం అంటే మీకు ఇప్పుడు వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అంటే ఇక్కడ హాస్పిటల్లో సార్తో ఎలా అనిపించింది? ట్రీట్మెంట్ ఎలా అనిపించింది మీకు? మంచిగా అనిపించింది, బాగా కేర్ తీసుకొని బాగా చేసిండు, బాగా అనిపించింది. అయితే సర్జరీ తర్వాత మీకు ఏమైనా కాంప్లికేషన్స్ కానీ ఏదైనా ప్రాబ్లం అట్లా ఏమైనా అనిపించిందా? ఏం లేదు, బాగున్నది. అసలు సర్జరీ అప్పుడు కూడా నొప్పి గిట్ట ఏం లేదు, మంచిగా ఉన్నది. నాకు అసలు సర్జరీ అయిందా కాలేదా అట్లా అనిపించింది. ఓకే, నైస్. చాలా మంచిగా చేశారు. మీకు తెలియకుండా చేశారా? మంచిగా అనిపించింది, బాగా కేర్ తీసుకొని చేసిండు. చిన్నవాడైనా నేను పెద్దదాన్ని అయినా నమస్కారం. కేర్ తీసుకొని చేసింది. ఓకే, మీరు చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటేనే అసలు మీరు నాకు చెప్పే వరకు తెలియలేదు. నిజంగా చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు, ఎనర్జెటిక్గా కూడా ఉన్నారు. అయితే మీ కొడుకు కూడా డాక్టరే కదా, అనెస్థిషియాలజిస్ట్. సో చెప్తూ ఉంటారా మీకు ఏమైనా? చెప్తుంది. సలహాలు ఎట్లా ఇస్తుంటారు? ఏమంటుంటారు? మంచిగా నా కొడుకు ధైర్యం, తర్వాత సార్ ధైర్యం, ఇంకో కొడుకు పెద్ద కొడుకు చిన్న కొడుకు. నేను అలానే అనుకుని జాయిన్ అయినా, మంచిగా అయింది, బాగుంది. ఓకే, నాకు అసలు ఇప్పుడు ఆ సర్జరీ అయినట్టు కూడా తెలవటాలి, నొప్పి అంటూ లేదు. అవునా? చాలా బాగా కేర్ తీసుకొని చేసింది. అయితే ఫస్ట్ చెప్పినప్పుడు మీకు ఏం చెప్పారమ్మా?
ఫస్ట్ కొంచెం కడుపులో నొప్పిలాగుంది. చూపించుకోవటానికి వస్తే అలా నీరు ఫామ్ అయింది. ఓకే ఓకే. సార్ కాడికి వచ్చాము, టెస్టులు చేసాం. ఓకే. సార్ ఫస్ట్ మీతో మాట్లాడి ఉంటారు కదా సర్జరీ కన్నా ముందు, సార్తో మాట్లాడడం ఎలా అనిపించింది అని చెప్పుంటారు కదా, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసి ఉంటారు కదా. మంచి ధైర్యం ఇచ్చిండు. అప్పుడు భయపడ్డా, బాబా వాళ్ళు చెప్పినా భయపడ్డా. సార్ దగ్గరకు వచ్చినాక మంచి ధైర్యం చెప్పింది. ఏం కాదమ్మా, మంచిగా ఉంటుంది, నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పాడు. ధైర్యం వచ్చేసింది మంచిగా. ఓకే. అయితే డైట్ చెప్పుంటారు కదా, ఇది తినాలి ఇది తినొద్దు అని చెప్పి, సర్జరీ ముందు కానీ సర్జరీ తర్వాత కానీ, సో అట్లా ఏం చెప్పారు మీకు? ఫ్రూట్స్, లైట్ ఏదైనా ఫుడ్ ఫ్రూట్స్ అవి తినమని చెప్పాడు. ఓకే. అట్లనే తీసుకున్నా. మంచిగా ఇన్ఫెక్షన్ తగ్గగానే ఇంకా ఆపరేషన్ చేసి. మెడిసిన్స్ అన్ని టైంకి వేసుకుంటున్నారా కరెక్ట్గా? టైంకి వేసుకుంటున్నా. ఓకే ఓకే. సో సార్తో మాట్లాడినప్పుడు సార్ మీరు అంటే బిఫోర్ ద సర్జరీ పేషెంట్కి బ్రీఫ్ ఇస్తారు కదా, సో ముందే బ్రీఫ్ ఇస్తుంటారు కదా, సో అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తుంటారు మోస్ట్లీ. ఎలా చెప్తారు ఏంటి? సో ఏం లేదు, ఫస్ట్ మనం పేషెంట్ లాగా కాకుండా మనం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయాలి. మనం వాళ్ళకి మాట్లాడడానికి కంప్లీట్గా స్పేస్ ఇవ్వాలి, ఫ్రీగా వాళ్ళని ఎక్స్ప్రెస్, వీ షుడ్ అలౌ దెమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ థింక్. వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుంది, భయం ఏమైనా ఉందా, ఫస్ట్ భయం తొలగించాలి. అండ్ దెర్ ఇస్ నో ప్రాబ్లం, ఏమైనా ప్రాబ్లం ఉన్నా దానికి మేము ఉన్నాం ట్రీట్మెంట్ చేయడానికి, ఇంకా మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు. దెన్ వీల్ ఆస్క్, ఇంకా మీరు ఏమైనా చెప్పాల్సి ఉంటే చెప్పండి. అప్పుడు ఫ్రీగా మాట్లాడతారు, ఫ్రీగా అన్ని ప్రాబ్లమ్స్ అన్ని చెప్తారు. సిమ్టమ్స్ బట్టి మేము కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి ఫైనల్లీ డయాగ్నోస్ చేస్తాము. డయాగ్నోస్ చేసిన తర్వాత, అండ్ షీ ఈజ్ మదర్ ఆఫ్ అనెస్థెటిస్ట్, సీనియర్ అనెస్థెటిస్ట్. సార్ నాకు చాలా ఇన్స్పిరేషన్ కూడా. ఆ సార్ వాళ్ళ మదర్ ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత వీ హ్యావ్ ఫౌండ్ సమ్ ప్రాబ్లమ్, అండ్ దెన్ ఫస్ట్ కీమో ఇచ్చాము మేము, 3 cycles కీమోథెరపీ. దాని తర్వాత సర్జరీ టేకప్ చేసినాము. సర్జరీలో కంప్లీట్గా యూట్రస్, ఓవరీస్ తీసి దాని తర్వాత హైపెక్ ట్రీట్మెంట్ ఇచ్చాము. హైపెక్ అంటే ఫుల్ ఫామ్ హైపోథర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. సో మన హాస్పిటల్, చవాన్ హాస్పిటల్ బాలాపూర్లో ఫస్ట్ టైం ఇలాంటి అడ్వాన్స్ శాస్త్ర చికిత్స చేసినాం అన్నమాట. ఇక్కడ సక్సెస్ఫుల్గా అయింది సర్జరీ. పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు, పేషెంట్ ఫ్యామిలీ కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు అంత మేజర్ సర్జరీ అయినట్టు అలాంటి అట్మాస్ఫియర్ మేము క్రియేట్ చేయలే, అండ్ పేషెంట్ కూడా చాలా కంఫర్టబుల్గా షీ రికవర్డ్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ టైం ఇక్కడ ఈ హాస్పిటల్లో చేశారు, మీరు ఇంత ధైర్యంగా అసలు ఎదుర్కొన్నారు, అసలు నిజంగా ఆయన చెప్పే వరకు తెలియట్లేదు. మీకు తెలుసా ఫస్ట్ టైం నాకే చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి చెప్పారా? అంటే మీ అబ్బాయి మాట్లాడుతూ ఉంటారు కదా మీతో, ఇవన్నీ చెప్తారా? ఫస్ట్ అంటే మా వాళ్ళకు కూడా ఇక్కడ అయింది. మా అక్కయ్యకు ఇక్కడ క్యాన్సర్, దవడ థ్రోట్ క్యాన్సర్, జా క్యాన్సర్ అయింది. సో అప్పుడు జా క్యాన్సర్ మేజర్ సర్జరీ అయింది. దిస్ హైపెక్ సర్జరీ ఫస్ట్ ఈ హాస్పిటల్లో కాదు, హైదరాబాద్ సిటీలోనే చాలా తక్కువ సెంటర్స్లోనే అవుతుంది, అందరూ ఇది చేయలేరు. అండ్ దీనికి వి హైర్ ఎక్విప్మెంట్ దట్ ఈస్ బ్రాట్ ఫ్రమ్ US. అది జస్ట్ ఫర్ 1 day మనం తెప్పించి, బికాస్ టెక్నాలజీ ఇన్వాల్వ్స్ కీమోథెరపీని హీట్ చేసి అబ్డమెన్ పెరిటోనల్ క్యావిటీలో మేము ఇండ్యూస్ చేస్తామన్నమాట. సో దట్ ఏమైనా సెల్స్ ఉన్నా కూడా మైక్రోస్కోపిక్ డిసీజ్ని కూడా మొత్తం తొలగిస్తాం దాంతో. సో హైదరాబాద్ సిటీలో చాలా తక్కువ హాస్పిటల్స్లో జరుగుతుంది ఈ సర్జరీ, మన హాస్పిటల్లో ఫస్ట్ టైం జరిగింది. పర్ఫెక్ట్. సో మీరు అడుగుతుంటారా మీ అబ్బాయిని, డౌట్స్ అడుగుతుంటారా గుర్తొచ్చినప్పుడు లేదన్నా? అడుగుతుంటా. ఎట్లాంటి డౌట్లు అడిగారు? అంటే ఇది తినొచ్చా, ఇది తినొద్దా, ఈ మెడిసిన్ ఎందుకు వేసుకోవాలి, ఇన్ని టెస్ట్లు చేయించుకోవాలనా అని అంటారు కదా, అట్లా అడిగారా? అడిగా చెప్పాడు, చెప్పినట్టు నేను కూడా వాడిన మెడిసిన్ అంతా ధైర్యంగా. ఇక్కడ హాస్పిటల్లో అట్మాస్ఫియర్ ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది, బాగా మా ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. ఓకే. ఎన్ని రోజులు ఉన్నారు హాస్పిటల్లో? 11 days ఉన్నా. ఓకే. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా సార్కి? సారు నన్ను బతికిచ్చిండు, మంచిగా ఉన్నా. అసలు నాకు భయం వేసింది ఫస్ట్లో,
ధైర్యం చెప్పిండు, మంచిగా అయింది, మంచిగా ఉన్నా, అసలు హ్యాపీగా ఉన్నా, నా పిల్లలు మేము మంచిగా. ఓకే, అయితే మీరు మొత్తానికి క్యూర్ అయిపోయింది, మీకు ఫుల్ పాజిటివ్గా, అంత పాజిటివ్గా ఉంది, చాలా ధైర్యంగా ఉండాలి ఇట్లనే, మంచిగా అట్లానే ధైర్యంగా ఉంటా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫైనలీ క్యాన్సర్ గురించి మంచి అవేర్నెస్ ఇచ్చారు అండ్ ఆల్సో హైపెక్ సర్జరీ గురించి మంచి అవేర్నెస్ ఇచ్చారు. ఫస్ట్ సర్జరీ అయింది చవన్ హాస్పిటల్లో, హైపెక్ సర్జరీ. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ అండ్ ఆల్సో ఆల్ ద వెరీ బెస్ట్. ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.